ఈ రోజు మనం చూడబోయే గ్రామం కోనసీమలోని గుడిమెళ్ళంక అనే గ్రామం. ఈ గ్రామం మెయిన్ రోడ్డుకు అటు ఇటు ఎక్కువ కనిపిస్తుంది. అవ్వడానికి చిన్న గ్రామమే అయినా ఈ గ్రామంలో 3 నుంచి 4 సినిమాల వరకు తీశారంట. ఈ గ్రామంలోని అమ్మవారి ఆలయం, ఇళ్ళు, పొలాలు, కొబ్బరి తోటలు ఎంతో అందంగా కనిపిస్తాయంట. ఈ గుడిమెళ్ళంక అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలంలో ఉంది. మలికిపురానికి ఈ గ్రామం 3 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన నరసాపురానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. మనం గుడిమెల్లంక గ్రామంలోకి రాగానే మనకు అటు ఇటు చాలా పచ్చని వాతావరణం, అలటగిళ్ళు, పెంకిటిళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామంలో వచ్చేసరికి 2 మూవీస్ తీసిన ఇల్లు ఒకటి ఉందంట. అది వచ్చేసరికి గుండెల్లో గోదావరి, విశాలాక్షి ఇలాంటి మూవీస్ ఆ ఇంట్లోనే తీశారంట. ఇల్లు చాలా బాగుంటుంది. అలాగే గ్రామం చూద్దాం. ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూసిన తర్వాత ఆ ఇల్లు కూడా చూద్దాం వెళ్ళి. అలాగే ఒక ఊరిలో అనే సినిమా కూడా ఈ గ్రామంలోనే తీశారు. హీరో వచ్చేసరికి తరుణ్, హీరోయిన్ వచ్చేసరికి సలోని. మనం ఈ గుడిమెల్లంక గ్రామంలో కొంచెం ఎదరకు రాగానే చాలా అందంగా ఒక పెంకిటిల్లు అయితే కనిపిస్తుంది. ఉన్న లొకేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ కలవట్ నుంచి లోనికి ఒక రోడ్డు ఉంది. కొంత విలేజ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. అయితే దీనికి ఇది వరకు తాటాకి ఇల్లు అంట. ఈ మధ్యలో ఏంటంటే రేకేసారంట తాటాకి తీసేసి. కింద ఇల్లు అంతా అయితే చూడడానికి చాలా బాగుంది. ఒకసారి హౌస్ చూద్దాం. ఇక్కడ కూడా లొకేషన్ చూడొచ్చు. ఈ కాలకు చేర్చే ఉంది. ఇంటికి వచ్చేసరికి ఇటు 3 గదులు ఉన్నాయంట. ఇటు 3 గదులు ఉన్నాయి. ఒకసారి ఇక బయట నుంచి చూద్దాం ఈ గదులు. ఓకే ఇటు నుంచి వెళ్ళి చూద్దాం ఒకసారి. హౌస్ ఏంటంటే పైన కొంచెం వర్షం వచ్చినప్పుడు ఇబ్బందేనేమో, సౌండ్ అది ఎక్కువ వస్తుంది. ఇంకెందుకంటే మధ్యలో ఈ మిద్దు లాంటిది ఏమీ లేదు ఇక్కడ అయితే. ఓకే, ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసరికి పైన చెక్కలతో వేసుకున్నారు వీళ్ళు. అంటే ఇది వరకు తాటాకిలకి ఎలా ఉంటుందో అలా ఉంచేశారు. ఈ గోడలు అవి మాత్రం చాలా నీట్గా ప్లాస్టింగ్ చేయించారు. ఓకే, సింపుల్గా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోద్ది అన్నమాట. 2 గదులు, ఇక్కడ కిచెన్ వచ్చింది. ఓకే, బయట కూడా చాలా బాగుంది. సింపుల్గా ఒక 2 ఫ్యామిలీలు అయితే ఉండొచ్చు. ఇటు 3 గదులు, అటు 3 గదులు ఉన్నాయి. మరి రేక్ గురించి ఇవన్నీ డీటెయిల్స్ అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. బ్యాక్ సైడ్ ఈ పెరడు కూడా చాలా బాగుందన్నమాట. ఈ పక్కన నుయ్యాలి పనులు చేసుకోవడానికి. అది ఇదంతా చెక్క మీద ఉంది.
సార్ నమస్తే అండి. నమస్తే. అది గుడిమెల్లంక అంటే ఇక్కడికి దగ్గరికి ఏ టౌన్ ఉంటుంది అంటారండి? దగ్గరగా అంటే మలికిపురం వస్తుంది. మలికిపురం ఎక్కువ వ్యవసాయం అంటారా? ఏం పడుతుంది అంటారు ఈ గ్రామంలో? అంతా వ్యవసాయమేనండి. వ్యవసాయం ఎక్కువ. ఓకే. మీ అంటే వ్యవసాయం అంటే ఒరే పండుతుంది అంటారండి? కొబ్బరి వరి. అలాగే మీ గ్రామంలో సినిమా తీసిన ఇల్లు ఉందంటే 2 మూవీస్ తీసారంట కదా, అది ఎక్కడండి? అది ఇక్కడేనండి. ఇదిగోండి చెరువు ఉంది కదా, చెరువు అనుకుని మేడ ఒకటి పెద్ద పెంకుటిల్లు ఉంటాయి. రాజులే అండి. రాజులే అండి. ఏమేమి సినిమాలు తీసారంటారండి? ఏ తీసారండి పేరు నాకు గుర్తులేదు. విశాలాక్షి, గుండెల్లో గోదావరి అని చెప్పారండి. అవునండి. ఓకే. వాళ్ళు మొత్తం ఎక్కువ తీస్తూ ఉంటారు అన్నమాట మూవీస్. అప్పుడు వస్తూ ఉంటారండి. ఇంకేంటి సార్ మీ ఊర్లో ఇంకేమన్నా స్పెషాలిటీ ఏమన్నా ఉందా మీ ఊరికి? స్పెషాలిటీ అంటే కంపెనీలు ఏమీ లేవండి. ఉండకూడదు. ఎవరండి మీ ఊరు గ్రామ దేవత? ఎవరండి? కనకదుర్గ అండి. కనకదుర్గమ్మ, బూరుగులమ్మ, మారమ్మ, కనకదుర్గమ్మ. అంటే మెయిన్ గ్రామ దేవత బూరుగులమ్మ అంటారా? ముగ్గురు. బూరుగులమ్మ, మారమ్మనండి. ఇద్దరునండి. ఓకే. జాతర ఎప్పుడండి? మొన్న 4వ తారీఖుని అయిందండి. ఓకే సరే సరే సరేనండి. ఇంకా ఊరంతా కొంచెం ఎదుర్కొంటుంది అంటారా? ఊరంతా ఎదరికే ఉందండి. ఈ చెరువు దాటితే మళ్ళీ మేడిచెరుపాలెం అటు వేరే ఊరు. అక్కడ ఈ చెరువు దగ్గర నుంచి ఇదంతా కూడా ఇంచుమించులో మలికిపురం వరకు గుడిమెల్లంక. ఓకే సరేనండి. అయితే సరే ఓకే. ఇక మనకి కొంచెం ముందుకు రాగానే మెయిన్ రోడ్డుకి చేర్చి అక్కడ అమ్మవారి ఆలయం అయితే ఉంది. బూరుగుల అమ్మవారు, అలాగే మారమ్మ అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు అంట. మధ్యాహ్నం నైవేద్యం పెడతారంట. ప్రస్తుతం జస్ట్ ఇప్పుడే పెడుతున్నట్టు ఉన్నారు. ఒకసారి అమ్మవార్ల ఆలయాల గురించి కూడా చూసి ఇంక మిగతా విషయాలు పంతులు గారిని అయితే అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే గ్రామ దేవతలు ఇద్దరు అంటారు సార్ ఈ గ్రామానికి? ఈ గ్రామానికి అమ్మవారు ముగ్గురండి. ఓకే. అందులో ప్రథమంగా కనకదుర్గ అమ్మవారు, రెండు వచ్చి మారమ్మ అమ్మవారు, 3 బూరుగులమ్మ అమ్మవారు. ఓకే. ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే ఈ అమ్మవారు స్వయంగా అమ్మవారు వెలిసారండి. స్వయంభూ కనకదుర్గ అమ్మవారు. విజయవాడ తర్వాత మళ్ళీ గ్రామ దేవతల్లో కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్న ఊరు మా గుడిమెల్లంక ఒకటేనండి. ఈ గుడిమెల్లంక కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుడిమెల్లంక అంతర్వేదికి 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. ఇదే అండి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అండి అంతర్వేది. అంతర్వేది వెళ్ళే మార్గంలో ఈ గుడిమెల్లంక అనేది ఉన్నది. మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మాది 3వ తరం అండి ఇది. అప్పుడు ఇంచుమించుగా 200 సంవత్సరాల పైమాట చరిత్ర ఉన్నటువంటి ఆలయం అండి ఇది. మాది 3వ తరం. ఆలయ విశిష్టత వచ్చి అమ్మవారు స్వయంగా వెళ్ళటం ఎలాగంటే ఒక రెంట అమ్మవారు అమ్మాయి రూపంలో జన్మించి ఈ చెరువులో వాళ్ళతో పాటు పనుల నిమిత్తం వచ్చి అమ్మాయి అదృశ్యమైందండి. ఇది మా పూర్వీకులు చెప్పింది తరతరాలుగా వస్తుంది అన్నమాట. అదృశ్యం అయితే వాళ్ళందరూ భయపడి చెరువులో గాలించగా అమ్మాయి అటువంటి శరీరం కానీ ఎక్కడ ఏమి కనిపించలేదండి. బాడీ
కానీ ఆ రోజు రాత్రికి ఆ ఇంటి పెద్ద కల్లోకి అమ్మవారు వచ్చి నేను మీ ఇంట అమ్మవారికి జన్మించాను, పలానా చెరువు కట్టునున్నటువంటి రావి చెట్టు వాటి కింద నా విగ్రహం రూపంలో ఉంది, కావాలని మీరు దాన్ని తీసుకొచ్చి మా ప్రతిష్ఠ ఏంటంటే వీళ్ళు మన్నాడు వచ్చి గాలించగా ఆవిడ చెప్పిన చోటే అమ్మవారి విగ్రహ రూపంలో ఇదిగోండి ఈ అమ్మవారు, ఈ అమ్మవారు ఈ పక్కన ఈ మూలండి ఆ అమ్మవారు రాతి విగ్రహం అండి. ఆ విగ్రహం మనుషులు ఎవరు చెక్కింది కాదండి, అమ్మవారి స్వయంగా అలా వెలిసిన అమ్మవారు. గాలించగా ఆ అమ్మవారి విగ్రహం దొరికితే అమ్మవారి కళ్ళలోకి వచ్చి ఎక్కడ ప్రతిష్ఠించాలంటే అమ్మవారు నా పాదముద్ర చోట ఉన్నది చెరువుగొట్టుని, ఆ పాదముద్ర ఎక్కడ ఉందో అక్కడే ప్రతిష్ఠించిందంటే వాళ్ళు చెరువు అంతగా గాలించగా అమ్మవారి పాదముద్ర ఇక్కడ దొరికింది. అక్కడ జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అందుకనే ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ విధికి అమ్మవారిని నిలబెడతామండి. ఆ నెల రోజులు కూడా గ్రామోత్సవం ఉంటాయి. అంటే ముగ్గురు అమ్మవార్లు కూడా రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా గరగలు ఎత్తుకుని గ్రామం అంతా సంచరిస్తామండి. మళ్ళీ గుడికి వచ్చేటికి 6 అవుద్దండి. అలా జ్యేష్ఠ మాసం అంతా జరుగుతుంది. జ్యేష్ఠ బహుళ చతుర్దశికేమో జాతర జరుగుతుందండి. మన్నాడు అమావాస్యకి అమ్మవారి తీర్థం జరుగుతుంది. ఇంకా తీర్థమైన మన్నాడు నుంచి ఆషాఢం. ఈ ఊరుకున్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ తీర్థమైన మన్నాడు నుంచి ఆషాఢం. కాబట్టి కొత్తగా నవదంపతులు తొలి ఆషాఢం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇంకా అమ్మవారికి మొక్కుబళ్ళు అయ్యే తీర్థం రోజు చెల్లించుకుని అత్తవారి ఇంటి నుంచి విడిచి వాళ్ళ స్వగ్రామం వెళ్తాం అనేది పూర్వం నుంచి వస్తున్నట్టు ఆనవాయితీగా ఇక్కడ జరుగుతుందండి. అమ్మవారికి నిత్య పూజలు, మధ్యాహ్నం మహానైవేద్యం, శ్రావణ శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మీవ్రత అలంకారంగా చేస్తామండి. అలాగే దసరాలో జరిగే 9 రోజులు కూడా 9 రోజులు 9 అలంకరణలు, బాలా త్రిపుర సుందరదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, లలితా త్రిపుర సుందరదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, వీళ్ళ లాస్ట్ రోజున రాజరాజేశ్వరి, ఇలాగ 10 అలంకరణలు చేయడం అనేది ఈ ఊరు ఉన్నటువంటి ప్రత్యేకత. మీరు రోజు నైవేద్యం పెడతారు. ఉదయం 5 గంటలకల్లా ఆలయం తెరుస్తామండి. మధ్యాహ్నం 12 గంటలకల్లా మహానైవేద్యం, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 గంటలకు మళ్ళీ ఆలయం తెరిచే ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో అయితే 24 గంటలు మనం అందుబాటులో ఉంటాం. నైవేద్యం పెట్టడం అనేది గ్రామ దేవతలు చాలా తక్కువగా అనిపిస్తుంది. అమ్మవారు అంటే రాతి విగ్రహం ఉన్న చోట కంపల్సరీగా నిత్య నైవేద్యం ఉంచాలండి. మీరు అన్నటువంటి అమ్మవార్లు కూడా రాతి విగ్రహం ఉండదండి. ఓన్లీ మనకి ఇలా పెట్టినటువంటి పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ రాతి విగ్రహం ఎప్పుడైతే ఉందో అది కంపల్సరీగా మహానైవేద్యం అనేది కంపల్సరీగా పెట్టాలండి. అది మంత్రాలన్నీ బాగా చదువుతున్నారు మీరు. బ్రాహ్మిన్స్ కాదండి, మేము వీరశైవ మహాజంగంలో అండి. వీరశైవ చాలా మంత్రాలన్నీ మీరు యాజ్ ఇట్ ఈజ్ గా చాలా బాగా చదువుతున్నారు. వీరశైవులో అండి, మేము బ్రాహ్మిన్స్ కాదు. మా వాళ్ళందరూ కూడా శివాలయాలు అదే అర్చకులు ఉంటారండి. శ్రీశైలం కానీ ఇలాగా శైవ అర్చకులు అండి. మేము శైవ మాతం అండి మాది. మా పూర్వం నుంచి ఇక్కడ ఉండటం వల్ల మా తాతగారి తర్వాత మా నాన్నగారి తర్వాత మాది 3వ తరం. మా అన్నయ్య గారు నేను ఇద్దరు అండి. ఒకరు ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఇక్కడ అమ్మవారి యొక్క కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటాం. రోజు మీరు ఇద్దరు కంపల్సరీగా 365 రోజులు. కరోనా టైంలో కూడా ఏకైక తీసిన ఆలయం ఏదంటే మాది ఒకటే. పూజలు కూడా నిర్వహించి భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం వండించుకొచ్చి అమ్మ ఇల్లు ఇదే నేను పక్కన పెడతాం. ఇది పెట్టిన తర్వాతే మా పనులు ఏమైనా ఉంటే ఇప్పుడు తాళం వేసి అని చెప్పి మా పనులు చూసి మళ్ళీ 4 గంటలకల్లా ఇంటికి వచ్చి మళ్ళీ మేము స్నానం చేసి మళ్ళీ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి సేవలో మేము 3వ తరంలో పునీతులు అవుతున్నాం అండి. మంచిది.
ఈ గుడిమెల్లంక గ్రామంలో మెయిన్ ఏంటంటే మెయిన్ రోడ్డు మీద అన్నీ కనిపిస్తాయి మనకి. ఒక అమ్మవారి ఆలయం అవనే ఉండే, శివాలయం, అదేవిధంగా హై స్కూల్ కూడా మెయిన్ రోడ్డుకి చేర్చే ఉంది. కొన్ని అందమైన పెంకుటిళ్ళు కూడా రోడ్డుకి చేర్చే ఉన్నాయి. గ్రామంలో కంటే ఈ రోడ్డు మీద ఎక్కువ మనకు అన్నీ కనిపిస్తున్నాయి. మనం అక్కడ దూరంగా ఒక హౌస్ చూడొచ్చు. ఇందాక స్టార్టింగ్లో ఒక హౌస్ చూసాం కదా, అదేవిధంగా ఈ హౌస్కి కూడా రేకేశారు. అంటే రేకేయడం వల్ల ఇప్పుడు వర్షాకాలం బాగానే ఉంటుంది కానీ కొంచెం వేసవకాలం అయితే ఇబ్బందే. మరి ఒకసారి ఆయిల్ కూడా చూసి ఆ ఇంటి గురించి కూడా అడుగుదాం, వేసవకాలం ఏ విధంగా ఉంటుందో కూడా అడుగుదాం. ఒకసారి హై స్కూల్ చూద్దాం. గుడిమెల్లంక గ్రామం ఏంటి అంటే రాజోల నుంచి ఇలా మనం అంతర్వేది వెళ్ళే రూట్లో కనిపిస్తుంది. దారికి అటు ఇటే కనిపిస్తాయి ఇళ్ళన్నీ కూడా. ఈ గుడిమెల్లంక తర్వాత మనకి మలికిపురం అనే గ్రామం వస్తుంది. అది దాటుకుని వెళ్తే మనం అంతర్వేది వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఈ అంతర్వేది వెళ్తున్నప్పుడు ఈ గ్రామం క్లియర్గా చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇల్లు అయితే చెప్పుకున్నాం కదా, ఇది కూడా రేకేయించారు. ఒకసారి ఎవరన్నారు చూసి వాళ్ళతో మాట్లాడదాం ఇంటి గురించి. అయితే ఇల్లుది పెంకుటిల్లు అండి. పైన పెంకు తీసేసి రేకేశారండి. ఓకే, ఎందుకనండి పెంకు పాడైపోయిందని అంటారా? పాడైపోయింది పాతిల్లు అంటే ఇంకా గుర్తుగా ఉండాలని ఇల్లు ఉండాలని చేసి పైన రేకేశారు మాట. రేకేసి అన్ని బాగుంది. ఓకే, ఎన్నాళ్ళు అవుద్దని బాగు చేసి? 2 నెలలు. అంతేనా? అంటే వేసవకాలం ఎలా ఉంటుందో తెలీదు. వేసవకాలం ఏమన్నా వేడి వచ్చేద్దేమోనండి? వేడి రాదు. రాదంటారా? హైదరాబాద్ నుంచి పంపారు. మీ అబ్బాయి వాళ్ళు చేయించారంటారు. ఇప్పుడు మీరు ఒక్కలా ఉంటున్నారేమో. మా అబ్బాయి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఒకసారి తీసుకుంటామండి. మొక్కు పెట్టించేసినట్టు నాకు మొత్తం అంతా గోకించేసి అప్పుడు మట్టి గోళ్ళు అంటారా? అదే సిమెంట్ గోడే మట్టి గోడ గోకించేసి ఓకే, చేసి సీలింగ్ అయ్యే చాలా పని చేయించినట్టారు. ఎంత అయిందోనండి అసలు? ఓకేనండి, తీసుకుంటాం. ఇల్లు చూడొచ్చు మనం. పైన యాంగ్లీర్లు వేసి ఇది వరకు పెంకుటిల్లు అంటే ఇది పెంకు తీయించేసి మొత్తం ఇంటి జ్ఞాపకంగా ఉంచాలని చెప్పి ఇల్లు ఉంచారన్నమాట. ఇదంతా ఇప్పుడు మోడర్న్గా వచ్చి సీలింగ్ వేయించారు. ఇదంతాని మొత్తం గోడలన్నీ మొక్కు పెట్టించారన్నమాట చాలా నీట్గా. ఎన్ని గదులు ఉంటాయంటారండి? 6 గదులకి. పైన కూడా సీలింగ్ చేయించారు. కిచెన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఓకే, ఒక ఫ్యామిలీ చాలా ఖాళీగా ఉండడానికి ఇల్లు అయితే చాలా బాగా సరిపోతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇలా మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఒక బెడ్రూమ్ ఉంటుందండి ఇంటికి. ఓకే ఓకే, ఒక్క బెడ్రూమ్ వచ్చింది ఇంటికి అంతే. బాత్రూమ్ కూడా చాలా స్టైల్గా పెట్టించారు ఇది. ఓకే, చాలా బాగుందండి ఇల్లు. తూర్పు ఉందన్నమాట అండి ఇల్లు. అంటే తీయించేసి కట్టకుండా ఇది కావాలని చేయించారు అన్నమాట. మీ అబ్బాయి గారికి ఇష్టం అంటారండి ఆయనకి? అదే వాళ్ళ నాన్నగారు గుర్తుగానే తాతయ్య గారు కట్టించారు అన్నమాట అండి అప్పట్లో. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆ రేకేసేసి ఇదంతా మొక్కు పెట్టించి చేయించారు అన్నమాట.
బాగుందండి, ఇల్లు చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట అండి. ఇది ఒక చిన్న హాల్ వస్తుంది, ఇంకెలాగా కిచెన్ ఖాళీగా ఉంది, అటు నుంచి మళ్ళీ అలా ఇదిలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరిని వస్తే అక్కడ పడుకుంటారని ఇంకా సర్దేసి ఇంకా సర్దలేదు ఇల్లు కూడా. లేదండి, కానీ మంచాలు అవి పట్టుకొస్తాను, కింద కూడా ఇస్తానన్నాడు. కింద కూడా టైల్స్ పడతాయి అన్నమాట ఇప్పుడు అన్ని. ఇంకా చాలా పని ఉందన్నమాట. కింద పని ఉందండి. ఓకే, సరేనండి. మంచిదే. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ పెంకుటిల్లు లైన్గా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇల్లు బయట నుంచి చూద్దాం, నెక్స్ట్ ఆ ఇల్లు కూడా చూసి తర్వాత గ్రామంలో ఒక మూవీ తీసిన హౌస్ ఉందన్నాం కదా, అక్కడికి వెళ్దాం.
ఇక ఈ ఇంట్లో వచ్చేసరికి ఒక ఊరిలో అనే సినిమా తీశారన్నమాట. హీరో వచ్చేసరికి తరుణ్, హీరోయిన్ వచ్చేసరికి సలోని. మనం ఈ ఇల్లు చాలా బాగుంది. ఇల్లు వచ్చేసరికి గోపరాజు గారిది. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఇల్లు చూడొచ్చు, చాలా బాగుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఉన్న వాల్స్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా డిజైన్ చేయించారు. కొంచెం లోపలికి వస్తే ఈ గార్డెనింగ్ అవనివ్వండి, ఇవంతా గ్రీనిష్ గడ్డి మొత్తం చాలా బాగుంది ఇల్లు అయితే. అలాగే మనకి ఇక్కడ కూడా టైల్స్ వేరేగా వేయించారు అన్నమాట. ఈ పక్కన మళ్ళీ ఆ పక్కన కూడా సేమ్. చాలా అంటే చాలా బాగుంది ఇల్లు ఇది. ఈ ఫ్రంట్ చూడవచ్చు, ఇది కూర్చోడానికి ఇది హాలు. అబ్బా ఇది కూడా చాలా నీట్గా ఉంది ఇది. ఈ కుర్చీలు అయ్యా ఆయన వచ్చినప్పుడు కూర్చుంటారండి గోపరాజు గారు. ఆయన పర్లేదు. ఇలా పొడుక్కి ఉంటాయండి. వీధిలో చాలా మంది వస్తారండి. రాజుగారు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు అన్నమాట. అటు ఇటు చాలా మంది జనం కూర్చుంటారు అన్నమాట. ఓకే, ఇవన్నీ పాత టైంలో కుర్చీలు మాట అండి ఇవి. ఇవన్నీ మొక్కు పెట్టించినట్టున్నారు ఇంటికి మొత్తం అండి. మళ్ళీ 1946లో కట్టినట్టున్నారండి ఇల్లు ఇది. 25, 21, 1900. మీకు ఏమన్నా ఐడియా ఉందండి సినిమా తీసినప్పుడు? మీరు చూసారా? ఓకే, 20 సంవత్సరాలు. ఇప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితం తీసినట్టున్నారు అయితే. ఓకే ఓకే. గోపరాజు గారు ఎప్పుడు వస్తారంటారా? హైదరాబాద్లో ఉన్నారా? ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఆయన ఓకే. ఈయన రాజుగారి దీందేనా? అలా పెట్టి వాళ్ళ అమ్మాయి అలజ గారు కదా? ఓకే. ఏం చేస్తారండి ఇప్పుడు ఈయన? ఇది ఒక హాల్ మట్ అండి. అల్లూరు వాళ్ళు అండి. అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు గారు. నాన్నగారు అని పిలుస్తారండి ఇన్ని. హాల్ నుంచి ఇది ఒక బెడ్రూమ్. పర్లేదండి. బా ఇది దేనికి వాడతారండి? ఇది మామూలుగా కిచెన్ అండి ఇది. ఓకే ఓకే. బా పైన చాలా బాగా చేయించారు వర్క్ అంతా. ఈ మధ్యలో చేయించారంటారు పని అంత. మీరు తుడుస్తూ ఉంటారు నీట్గా రోజుని. అబ్బా తుడకపోతే మళ్ళీ పాడైపోద్దండి. దుమ్మటది ఎంత నీట్గా ఉందండి. ఓకే. సినిమా ఎక్కువ మొత్తం తీసారంటారు ఇంట్లో. ఇది బెడ్రూమ్ అంటారండి? ఓకే. పర్లేదు వద్దు. సేమ్ ఓకే. ఇటండి మనం ఇల్లు చూడొచ్చు. మొక్కు పెట్టి చాలా బాగా చేయించారు. దీన్ని మెయింటైన్ చేయడం కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళందరూ ఇంత నీట్గా చూసుకోకపోతే ఇల్లు అయితే ఎలా ఉండదో చూద్దాం ఒకసారి. ఈ పక్కన ఆ పక్కన చూసాం కదా. ఓకే. తరుణ్ అది వచ్చారంటారు ఇక్కడికి? ఓకే. ఎక్కువ రోజులు తీసారంటారు సినిమా? తీసారు సినిమా తీసారు. ఓకే. చాలా రోజులు పని చేయించుంటారు ఇంటికి ఇదంతా. ఈ పైన కూడా దులుపుతూ ఉంటారు మీరు? ఓకే. చెప్పండి. ఓకే.
ఇల్లు అయితే చూసాం కదా, చాలా బాగుంది ఇల్లు అయితే. ఈ పాలిష్ పెట్టడానికి కూడా వీటన్నిటికీ చాలా టైం పట్టిందంట. అయితే ఇల్లు ఎవరు కట్టించారు, ఇవి మిగతా డీటెయిల్స్ అయితే మనం అడగడానికి రాజుగారు ఇక్కడ లేరు కాబట్టి ఇల్లు ఒకటి చూసాం మనం. నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం ఈ ఇల్లు కట్టించిన వారి గురించి మిగతా విషయాలు అయితే అప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఏంటి అంటే చాలా అందంగా కనిపించి ఇల్లు రెండు కనిపిస్తాయి మనకి. అల్లూరి గోపరాజు గారి మనం ఫ్రంట్ హౌస్ చూసాం కదా, నెక్స్ట్ దాని వెనకాల ఇంకో హౌస్ ఉంది, దీన్ని కూడా కావాలని చేయించుకున్నట్టున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. ఒకసారి లోనికి వెళ్దాం. అబ్బా, హైదరాబాద్లో ఉన్నారండి రాజుగారు? ఓకే. ఇదేంటంటారు? ఇది చేపలు వేసారన్నమాట. ఓకే, చాలా ఇంట్రెస్ట్ ఏమోనండి ఆయనకి. ఓకే, మేడం ఈ బైక్ అండి. ఓకే, బాగుంటుంది అక్కడ. మనం ఈ పైన చూడొచ్చు. పైన అంటే ఒక స్టేర్ బిల్డింగ్ ఉన్నప్పటికీ పైన వచ్చేసరికి చెక్కతో పైన మళ్ళీ రేకు ఉంది. ఓకే, ఈ పైన వర్క్ జరుగుతుంది. డోర్లు చూడొచ్చు మొత్తం. అబ్బో, చాలా బాగుంది ఇది. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. చేసిన తర్వాత ఒకసారి వస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఇటు నుంచి చూస్తే ఒక గార్డెన్ టైప్ కనిపిస్తుంది అన్నమాట. ఈ పక్కన అంతా బాల్కనీ, కూర్చుని ఏమన్నా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. పైన వచ్చేసరికి ఇది ఒక రూమ్ అన్నమాట. ఇవంతా ఇప్పుడు కాదు, మనం అంతా రెడీ అయిన తర్వాత ఒకసారి ఆయన గోపరాజు గారు వస్తే ఆయన అడిగి అప్పుడు తీసుకుందాం, బాగుంటుంది. మనం ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇలా బయటకు వచ్చి ఇక్కడ కూర్చోవడానికి అన్నమాట. ఇదంతా ఈ గ్రామంలోనే గుండెల్లో గోదావరి విశాలాక్షి మూవీస్ తీసిన ఇల్లు అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు ఎవరిది, ఇలాంటి విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంకా ఇదండి గుడిమెల్లంక గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. you.